ఎవరో ఆమెకు చెప్పలేదు. నా అంతరగా నేనే కుమ్మరించి మనోబాధ ఉందంట. ఏ బాధ ఉంది ఈమెక అంటే, రాత్రి మీరు వినలేని రహస్యం ఈరోజు ఇప్పుడు వింటారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఒక మర్మం అండి దేవుడు. ఆమె అసలు ఎందుకు మనోబాధతో ఉంది, ఎందుకు మనోదుఖంతో ఉన్నాను అని చెప్తుంది ఆ యాజకుడికి. మనోదుఖంతో ఉన్నానని ఎందుకు చెప్తుంది? అయ్యా నన్ను మొత్తురాలని కాదన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా పాస్టర్ గారు? సంఘంలోకి ఎవరైనా ప్రార్థన చేసుకుంటుంటే ఎవరన్నా అలాగ అంటాడండి ఏ సేవకుడన్నా? బుద్ధి జ్ఞానం ఉండొద్దా కొంచెమన్నా అండి? బుద్ధి జ్ఞానం లేదండి ఆయనకి. ఉందా లేదంటారా? ఉందా లేదంటారు? రాత్రి అన్నారు కదా మీరు, అందుకే మీకు కీరవ్వలేదు కదా, కీరవ్వలేదు కానీ దేవుడు మరలా చెప్పమన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. బుద్ధి జ్ఞానం లేదంటావా ఆయనకి? ఆయన నోరు స్వరం బయటకు ఎత్తకంట. నువ్వు ప్రార్థన చేయడం చాలా ఈజీ, నోరు పైకి ఎత్తి. కానీ మనోబాధతోను, అయ్యా నా కొడుకులు నాకు ఒక బాధ ఉంది అని చెప్పుకోలేని స్థితిలో ఉంది ఓపెన్గా. ఎందుకంటే నా హృదయము యెహోవా సన్నిధిలోను కుమ్మరించుకొనిచున్నాను. ఓ బాధ ఉంది. ఆ బాధ ఏంటి ఆమెకి? ఈయనకోమ బుద్ధి లేకంటే ఏమంటాడు ఈ పాస్టర్ గారు? బుద్ధి లేక నువ్వు మొత్తిరాలువే ఉంటావా అని మామూలుగా ఇవ్వట్లేదు అనమాట. కౌన్సిలింగ్ ఇస్తున్నాడండి ఆయన. అంటే ఎంత కెట్టుగా ఉన్నాడు చూడండి ఆ సేవకుడు. అంటే ఏదైనా విశ్వాసం వచ్చినా విశ్వాస దగ్గర కూడా లోబడే వ్యక్తి కాదు అండి. ఈయన పద్ధతి ఏంటంటే 100 రూపాయలకి 200కి 500కి లోబడేవాడు అయితే కాదు. ఆయన పద్ధతి తెలిసిపోతుంది కదా మనకి. ఒక మర్మం తెలిసింది ఇక్కడ. 100 రూపాయలు 200 ప్రార్థన చేయండి, 100 ఇస్తాను ప్రార్థన చేయండి, 200 ఇస్తానంటే వాడు కాదు ఆయన. ఎవరైనా ప్రార్థన చేసుకుంటున్నారా? అమ్మా బాగున్నావా, మంచిగా ఉన్నావా తల్లి అని అన్ని మాటలతో కవర్ చేయడం ఒక నటన అంటాడు దేవుడు. నీ జీవితం దేవుడు ఎందువలని పిలిచాడో అదే మాత్రమే చెప్పు. ఈయన ఏం చేస్తున్నాడు? మొత్తురాలు మందిలో ములుగుతావా అని అన్నాడు. ఆవిడేమంటో తెలుసా ఆ గద్దెంపుకు? అన్న అది కాదు నా ఏలినవాడా, అది కాదు నా ఏలినవాడా అంటుంది. ఎవరు అన్న? ఎవరైనా గద్దె ఈయనకి బుద్ధి లేదు చూసావా? విశ్వాసులు ఈయనకి సంఘానికి రావడం కొవ్వు పెట్టేస్తుంది. ఎవరికి అంటే ఇలా గద్దించిన వాళ్ళ దగ్గర ఉండరు. మీకు తెలుసా సంగతి? అన్న నిలబడ్డాది అక్కడ. ఆ సమయంలో ఆ అన్న చాలా గొప్పది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకంటే ఆమె అర్పించుకునేది మామూలుది కాదు. ఆమె ఒకటి అర్పించుకోబోతుంది దేవునికి. నా హృదయము నా ఆత్మని దేవుని సన్నిధిలోను కుమ్మరించుకొనిచున్నాను అంటే ఆమె ఒకటి ఇచ్చేస్తుంది దేవుడికి. అది నీకు అర్థమవుతుందా? నేను పాస్టర్ గారండి, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేనేం తాగలేదు, ఎవరితో గొడవ పెట్టుకోలేదు అని వాళ్ళందరూ అంటున్నారు. అయినా నేను వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాను. మీరు ఇలా మాట్లాడతారేటండి పాస్టర్ గారు అయ్యండి? ఏమంటారు? నువ్వు సూటుగా మాట్లాడేటప్పుడు దాంట్లో భావం గమనించింది అన్న. ఏం గమనించింది? దాంట్లో ఒక భావం గమనించింది. ఎందుకంటే ముందు ఉన్నారు అలాగ వచ్చేవారు అన్నమాట. దేవుని స్తోత్రం కలిగిన గాక. అంటే ఆ కాలంలో అలాగున్నారు గనక అన్న గమనించి ఏమంటుంది తెలుసా? ఏమంటుంది చూడండి. ఏలి ఆమె మొత్తురాలై ఉన్నందు అనుకోని, ఎంతవరకు నీవు మొత్తురాలువై ఉందువు? నువ్వు ద్రాక్షరసమును నీ వద్ద నుండి ఏమంటున్నాడు అండి? తాగేసి వస్తావా నువ్వు? బుద్ధి జ్ఞానం ఉండొద్దా అన్నాడు ఆయన. ఏమన్నాడు తెలుసా? నువ్వు స్త్రీవు, నువ్వు ఇలా ములుగుతాడు తాగేసి వస్తావు మందిరంలోకి అని అన్నాడండి. మామూలు ఇష్టం కాదు. నువ్వు బూతులు ఆడ వస్తావా మందిరంలోకి అంటే? బయట బూతులు ఆడొచ్చు అంటే ఆఫర్ ఉందనుకుంటారు చాలామంది. ఆఫర్ లేదు. బయట లోపల ఆమె ఏం చేసింది తెలుసా? తన ఆత్మని దేవుని సన్నిధిలోను పూర్తిగా సమర్పించుకోవడం కాకుండా ఒకటి ఇచ్చేసిందంట. ఏమన్నాడు చూడండి అక్కడ.
అన్న అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గల దానినై ఉన్నాను. నేను ద్రాక్షరసమును మద్యమును పానమును చెయ్యలేదు, గాని ఆ ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. యెహోవా సన్నిధిని కుమ్మరించు అంటే దేవుడికి ఒకటి ఇస్తానంటుంది ఆమె. ఏమిస్తానంటుంది? దేవునికి మహిమ కలిగిన గాక, దేవునికి మహిమ కలిగిన గాక. ఏమిస్తుందో చూద్దామండి. ఆమె 24 వచ్చి నుంచి పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఎవరంట పాలు మాన్పించిందంట? ఎవరు? ఆమె కొడుకు పుట్టాడు అనమాట. పైనుంచి వద్దాం 23 నుంచి. కాబట్టి ఆమె కన్మిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చెయ్యము, నీ వారికి పాలు మాన్పించే వరకు నిలిచియుండుము. ఏమన్నాడంటే వాడికి పాలు మాన్పించేదాకా నిలిచి ఉండు అని అంటున్నాడు. నీ దృష్టికి ఏది మంచిదని భార్యతో చెప్తాడు. చూడండి, యెహోవా తన వాక్యమును స్థిరపరచును కాక అని ఆమెతో అని ఎవరు అన్నారంట ఆ మాట? చెప్పాల. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించే వరకు అతన్ని పంచుచుండేను. ఎవరిని పంచిందంట? బిడ్డని. ఆమెకి అక్కడ మనోయాతన పడ్డదంట. ఆమెకి గర్భం లేదండి. ఇప్పుడు ఏమి ఇచ్చేస్తుంది అనుకుంటుంది? నువ్వేది ఇష్టపడుతున్నావో అన్నా, తన భర్త చెప్తాడు, నువ్వు దేవుడి పట్ల ఇష్టపడుతున్నావు కనుక అది నీకే అప్పచెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. తిరువులు తీసేయండి. నువ్వు ఏదైతే ఇష్టపడుతున్నావో అది దేవుడి పనే గనక. నా కొడుకు దేవుని పరిచయం చేయడం నాకు ఎంతో ఇష్టం. నా కొడుకు దేవుడు పని చేయడం ఎంతో ఇష్టం. అందుకనే నువ్వేది ఆలోచించుకున్నా నీ ఇష్టమే అన్నా అని తన భార్యతో మాట్లాడుతున్నాడు. ఎవరు? అన్నా పనిమింటి ఆయన భర్త. తర్వాత ఏమంటారు చూడండి. అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుణ్ణి ఎత్తుకొని 3 ఆ పిండిని తీసుకొని మందిరం, నాకు ఏ మందిరం ఉంటుంది? ఒక వధించి ఏలీ యొద్దకు తీసుకొని వచ్చి ఆమె అతనితో ఏమన్నా చూడండి. తర్వాత 26, నా ఏలినవాడా ప్రాణముతోడు, నా ఏలినవాడిని ప్రాణముతోడు నీ వద్ద నిలిచి యెహోవాను నీ వద్ద నిలిచి నేను ప్రార్థన చేశాను కదయ్యా యెహోవాకు. స్త్రీని నేనే అంటే ఈయన దృష్టి ఏమైంది? ఇక్కడ ఒక మర్మం ఉందండి. మందమైంది దృష్టి. ఆ రోజు నువ్వు గద్దించావు కదా, నీకు పిల్లలు పుట్టబోతున్నారు అంటావు కదా, ఆ రోజు నేనే ఆ స్త్రీని అని చెప్తుందంటే ఎవరితోనూ? పాస్టర్ గారితో. ఏమని చెప్తుంది? ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవని ఆయన నాకు అనుగ్రహించాను
కాబట్టి ఆ బిడ్డను యెహోవాకు ఆలకించాల ప్రతిష్ఠించుచున్నాను. తను బతుకు దినములన్నీ వాడు యెహోవాకు ఏమంటుంది? తన బిడ్డను పూర్తిగా సమర్పించుకుంటుంది. ఎవరికమ్మా? తన బిడ్డనే ఆలకించాలా? ఆలకిస్తున్నారు? అలా పైకి చూడండి అమ్మా. తన బిడ్డనే పూర్తిగా సమర్పించి, ఎందుకంటే ప్రత్యక్షించుకున్నాను నేను నా బిడ్డను పూర్తిగా నేను ప్రత్యక్షించుకున్నాను. ఎవరికి? దేవుడు పని చేయడానికి, దేవుళ్ళు నడడానికి, దేవుళ్ళు జీవించడానికి ఆడి ఒక ప్రవర్త అవ్వాలి. ఆమె తల్లి కోరిక చూడండి ఎలా ఉందో. ఒక అమ్మ బిడ్డను ఇచ్చాను అన్నది, నాకు ఇవ్వలేదు. నీకు ఇచ్చేస్తానన్నా, నువ్వైతే కరెక్ట్ అయినడువు, నువ్వు సరైన గురువు చూసి సరైనగా పెంచగలవు అని చిన్నప్పటి నుంచి అయితే ఖచ్చితంగా పంచగలనమ్మా అన్నాను. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. చూడండి అక్కడ ఏలీ ఇలాగా మాట్లాడుతుంది. తర్వాత ఏలీ ఇంత గొప్పవాడు కనుక ఆమె అంత గొప్పగా వెళ్ళిందండి. ఏలీ ప్రవర్తన తెలిసే వెళ్ళింది. అయితే ఇక్కడ 2వ అధ్యాయంలో 12వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. 11వ వచనం నుంచి, తర్వాత ఎల్కానా రమలోని తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ బాలుడు యాజకుడైన, ఎవరంటే యాజకుడైన యెహోవాకు పరిచర్య. ఏలీ ఎదుట ఎవరు? అన్నా కొడుకు పరిచర్య చేస్తున్నాడు. ఇక్కడేమో ఏలీ కొడుకులు ఏం చేస్తున్నారు చూద్దాం మనం ఇప్పుడు. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారు, దేవునికి స్తోత్రము కలిగిన గాక. ఏలీ కుమారులు ఎరగని వారు దుర్మార్గులు, మిక్కిలి దుర్మార్గులు అంటారు. మామూలు దుర్మార్గులు కాదు ఏంటి. పాస్టర్ గారు మంచోడయి ఆమె ఎవరిని చూసింది? పాస్టర్ గారిని చూసింది. పాస్టర్ గారు కొడుకులను చూసిందా? వాళ్ళు వెళ్ళిపోయాక ఏలీ కొడుకు అంటే పరిచర్య చేస్తున్నాడు, చిన్న వయసులోనే పరిచర్య చేస్తున్నాడంట. మనం ఏం చేస్తున్నాం? చర్చికి ఎన్ని మచ్చలెట్టాలా, దేన్ని ఎలా పొంగొట్టేయాలా అని చూస్తాం. అన్న కొడుకు పిల్లలు లేరని చాలా రోజులు దుఃఖపడి బాధతో ఏడుతుంది అండి. మామూలు ప్రార్థన చేయడం అంటే చాలా సింపుల్గానే ఉదయంలో పడి నీ బాధ, చిన్న వయసులో కొడుకు గుండెల మీద ఎత్తుకోవడం చాలా ఆనందం. ఆ తల్లికి పెద్దదిగా ఆ కొడుకు గుండెల మీద అంతే తొట్టుకోగలదా? తల్లి తొట్టుకోగలదండి? ఆ బాధ ఎవరితో చెప్పుకోలేదు. నా కొడుకు ఇంత అంత అని చెప్పాను, కానీ ఈరోజు నా గుండెల మీద తన్ని పంపించాడు, తన భార్యతో కూడా తనిపించాడు అని నా బాధ ఎలా చెప్పుకోగలదు? ఎవరితో చెప్పుకోవాలి? ఈమెను ఏమన్నారు తెలుసా? గొడ్రాలు నువ్వు అన్నారు. గొడ్రాలు అంటే ఆ బాధ ఎవరితో చెప్పుకోవాలి? భర్త చెప్పుకుంటే ఎవరితో చెప్పుకోవాలి? ఎవరితో చెప్పుకున్నా అవ్వదు. ఒక తల్లి బిడ్డను కన్నాలైనా, ఒక తల్లి బిడ్డ చనిపోవాలన్నా, ఆమె పుట్టాలన్నా, ఆమె మరణించాలన్నా యెహోవా వశము. యెహోవా మాట లేకుండా ఏది జరగదు కనుక యెహోవా సన్నిధిని తన ఆత్మని కుమ్మరించుకొనిచున్నాను అని చెప్తుంది. ఎవరితోనూ? పాస్టర్ గారితో అండి. ఈ రోజుల్లో అలా చెప్పిన వాళ్ళు ఉన్నారా? అలా తిడుతుంటే పడివాళ్ళు ఉన్నారండి అండి. విశ్వాసులు అలా తిడితే పడివారు ఉన్నారా? లేరు. ఎక్కడున్నారు? విశ్వాసులు తిడితే పడుతున్నారా? భార్యకి అయ్యా నువ్వు చేసేదమ్మా, నువ్వు చేసేది ఇది మంచిది కాదు, ఇది అతిక్రమం అంటే పడుతుందా భార్య? అమ్మా ఇది నువ్వు చేసేది మంచిది కాదమ్మా అని చెప్తే తల్లి పడుతుందా? తండ్రి పడుతున్నాడా? పిల్లలు పడతారా? అన్నలు పడుతున్నారా? తమ్ముళ్ళు పడతారా? పడరు. నువ్వు మాకు చెప్పేవులే, నువ్వు సొంతంగా తెలివి ఉపాయం చెప్పేతనవా అని అంటారు కొందరు. సొంతంగా తెలివి ఉపాయం చెప్పేదని అంటారు. కానీ ఆ తల్లి చూడండి గొడ్రాలే ఉంది. నీ కూతురికి, మన పిల్లలకి పిల్లలు లేనప్పుడు ఎంత బాధపడి ఉంటాం మనం ఒకసారి ఆలోచించండి. ఎంత యాదన పడి ఉంటాము. నీ కూతురిని అంటే నీకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో, అవును కదా?
గోతులో నువ్వు దిగాక తెలుస్తుంది. సముద్రం ఎంత లోతుందో తెలియాలంటే బుడిదేయాల లోపల. ఇక్కడ ఆయనకో ఇంత లోతుందరా బాబు అంటే దిగితేనే తెలుస్తుంది ఆ లోతు ఏంటో, ఆ బాధ ఏంటో తెలుస్తుంది. బాధ వచ్చే వరకు తెలుస్తుంది కనుక తన మనో దుఃఖముతో ఉంది. ఇప్పుడు బిడ్డను కన్నాది, కన్నాక మరలా ఏం చేస్తుంది భర్తతో చెప్తుంది. అయితే ఏమంటున్నాడు తెలుసా, అన్నా నువ్వు నీ మనసుకి ఏది అనిపిస్తే అది చేసే, అది దేవుడి చిత్తము అన్నాడా లేదా? పిల్లలు లేరు కదా అన్న, నువ్వు అలా చేస్తే ఎలాగా అని ఉంటాడు. పిల్లలు చేసి నువ్వు అలాగే అలా సమర్పించుకున్నావు వస్తుందండి. ఎందుకంటే అక్కడ పాలు విడిచిపెట్టినట్టునే పిల్లోడిని మందిరంలో వదిలేయాలి. ఆమె నిబంధన చేసుకుంది. అది యెహోవా సన్నిధిలో ఆత్మను కుమ్మరించుకొనిచున్నాను అన్న చూసావా. ఇప్పుడు ఎవరిని కుమ్మరించేస్తుంది అక్కడ? ఆమె ఆత్మను కుమ్మరించింది, అనుకున్న మాట ఖచ్చితంగా చేసింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి నువ్వు అనుకునేది చేయగలవా? నువ్వు చేయగలవా? ఎప్పుడు చేస్తావు? నువ్వు అనుకుని చేస్తుడు, నీ జీవితంలో అనుకుని చేస్తుడు. ఇదే పులిపేట అని ఉంటాను, ఖచ్చితంగా దేవుడు చేయగలడు. చేయలేదు, నా దేవుడు చేయలేదు అని నువ్వు తెలుసా ప్రేమైన వారులరా, చేయలేదనను. దేవుడు ఎంతగా మనతో చెప్తున్నాడో, ఎంతగా దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. ఏలి కొడుకులు అతి ఘోరమైన తోడేలా తయారయ్యారు. మందిరంలో పరిసారం చేసే స్త్రీలను నాతో విచారిస్తావా అని అంతగా తగ్గించేసారు చూడండి. ఏలే పిల్లలకి ఏం చేశారు అంటే అందరినీ మామూలుగా ఇచ్చాడు కౌన్సిలింగు, వాళ్ళని గద్దించడం మానేశాడు. గద్దిస్తే ఏం చేశారు తెలిసి పిల్లలు సులకరంగా తీసుకున్నారు. యాజకుడు అయినా ఒక పాస్టర్ గారు పిల్లలు ఎలా ఉన్నారు చూడండి. ఈయన సేవ చేస్తుంటే పిల్లలు ఏం చేయాలా? పరిసర్ చేయాలి. పెళ్లిపేట మీద మాంసం ఉడికి మాంసం తీసుకొని ఎట్టుకెళ్ళిపోయేవారు. ఎట్టుకెళ్ళిపోతూనే ఉన్నారా? ఇంకా చూడండి దాంట్లో ఏమంటాడో 22వ వచనం. ఏలి కాదు, 2వ అధ్యాయం 22వ వచనం. వృద్ధుడాయాను, ఇశ్రాయేలుకు తన కుమారులు చేసిన కార్యాలనియు వారు ప్రత్యక్షపు చూడండి దగ్గరకు సేవ చేయడానికి వచ్చారా లేదా? చాలమ్మా చాలు, సేవ చేయడానికి వచ్చారు వాళ్ళు. సేవ చేయడానికి వచ్చేవారిని ఏమంటున్నారు చూడండి, నేను చూస్తాను. వచ్చిన స్త్రీలతో సాయానించుటకు ఏం చేశారంట? సాయానించండి, నాతో ఎప్సారించండి అని అన్ని తయారయ్యారంట. ఎవరి పిల్లలు? పాస్టర్ గారి పిల్లలు. ఎవరి పిల్లలు? పాస్టర్ గారి పిల్లలు. అలా ఉండొచ్చా? ఆయన మందం దృష్టి అని తెలుసుకొని ఎలా తయారైతే తెలుసా? చూడండి, నువ్వు వయసు అయిపోయేటప్పుడు నీ పిల్లలు నీ మాట వింటారనుకుంటున్నావా? నీకు వయసు అయిపోతే నీ పిల్లల్ని మాట వింటారనుకుంటున్నా, తన్నుతారు. సేవకుడుగా నేను చిన్న వయసు కానీ నుంచి గౌరవించలేని పిల్లలు పెద్ద ఎదిగాక నేను గౌరవిస్తారనుకుంటున్నావా? నీ మాట నెక్కసేస్తారనుకుంటున్నావా? అలాగున్నది ఎక్కడైనా? మొక్క ఎదిగినప్పుడే దాన్ని తిన్నంగా పంచాలని బైబిల్ చెప్తుంది. తిన్నంగా పంచాలి. బెత్తం వాడిపోతే ఆ పిల్లల్లో ఆత్మ తండ్రి కంట కొడుక్కి, ఆ కూతురికి, తనకున్న కుటుంబానికి విరోధ అయిపోతాడంటే ఎవరు? తండ్రి. బెత్తం వాడిపోతే విరోధ అయిపోతాడంటే కదండి. నిజమా అబద్ధమా? అబద్ధం అంటే బైబిల్ పాడేయడమే, ఇంకా ఎందుకంటే జీవగాంధీ పాడేయడమే, అంతేనా? నిజమా అబద్ధమా? ఇదే కదండి, ఈ బైబిలే కదండి అందరూ వాక్యం చెప్తున్నారు, అదే కదా. సరే ఆలోచించండి, ఈ బైబిలే కదా అందరూ వాక్యం చెప్తున్నారు, ఈ జీవగాంధంలో మాటలే కదా. మరి చూడండి, ఏలియా పిల్లలు చదవమోసారి చివరొచ్చును వచ్చిన స్త్రీలతో ప్రయాణించుటను మాట సవిని పడగా వారిని పిలిచి ఇట్లా నేను ఈ ముందర చేసిన నాకు
ఎవరో తండ్రి అంటున్నాడండి, ఎవరో ఏలి అడుగుతున్నాడు, మీరు చేసిన పనులన్నీ నాకు తెలిసినాయి నాయన, చేయడం రైట్ కదంటే, ఎక్కడున్నావు నువ్వు? అయిపోయింది, అయిపోయింది నీ జీవితం, నీ సర్వీసు దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు నువ్వేం చేసినా ఫలితం ఏముంది? తెలిసిందిరా బాబు, దేవుడు ఉగ్రత వస్తుందంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే ఎరగలేని వారు ఉన్నారని చూడండి అక్కడ 12వ వచనంలో. ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఏలి కుమారులంట, పాస్టర్ గారు కొడుకులంట ఎరగలేని వారుగా ఉన్నారంట. ఇప్పుడు దేవుడి తప్పు అంటారా? చాలామంది ఏమంటారు తెలుసా? దేవుడి తప్పు అండి, పైగా ఒక పేరు ఆడతారు, ఇది బూతు పుస్తకం అండి. అక్కడ తప్పు చేయొద్దని ఉందా? చేసేయండి రా, నీ చేసేయండి పాస్టర్ గారు, నువ్వు వచ్చే ఎవరితో మాట్లాడితే వాళ్ళతో తప్పు పని చేసే బూతులాడే అన్నారా దేవుడు? ఏమన్నా అలాగ ఆడితే చచ్చిపోతావు, ప్రాణం పోతాదా అన్నాడు దేవుడు. అది దేవుడి నిర్ణయం వేరా, నీ నిర్ణయం వేరా తెలుసా? నువ్వు ఒక్కసారి ప్రార్థన చేయి, ఖచ్చితంగా నీ మనోబాధ ఎవడికి చెప్పుకునే అవసరం లేదు, ఎవడికి చెప్పుకునే అవసరం లేదు. సేవకుడు అడుగుతాడు, అడిగేటప్పుడు నీ బాధ ఏంటో అడిగేటప్పుడు, నీ దుఃఖం ఏంటో ఆయనకి తెలిసేటప్పుడు ఎలాగ తిట్టాడు? తిట్టాక దుఃఖం ఏంటో తెలిసిందాక, తిట్టాక ఆమె చెప్పింది, నేను ఇంత బాధతో ఉన్నాను, ఈ పాస్టర్ గారికి బుద్ధి జ్ఞానం లేదు, కొడుకుకి అన్నం తింటున్నాడో గడ్డి తింటున్నాడో తెలీదు అనలేదు ఆమె. నా ఏలినవాడా, నా ఏలినవాడా, నేను మనోదుఃఖంతో ఉన్నాను, నా పిల్లలు లేక నేను గొడ్రాలంటున్నారు అని అంటే ఆయన, నువ్వు యెహోవా సన్నిధిని ప్రార్థన చేసావు కనుక నువ్వు ధైర్యంగా వెళ్ళు అంటే ఆమె వెళ్ళిందండి. వెళ్ళి ఇంకా దుఃఖపడలేదు, అన్నం తినేసిందండి, సమృద్ధిగా పడుకుంది. ఎందుకంటే ఒక గద్దింపుని ఎలా తీసుకుంది ఆ విశ్వాసి అంటే ఆత్మతో తీసుకుంది, అది సత్యమని తీసుకుంది. ఒక గద్దింపు, ఒక సేవకుడు గద్దింపు ఎప్పుడైతే నువ్వు దీవెనకారంగా తీసుకుంటావో, ఇంకా నువ్వు మూర్ఖరాలా మాట్లాడుతున్నావో అనేటప్పుడు, నువ్వు ఎప్పుడైతే ఏలినవాడా, అయ్యా పాస్టర్ గారు మీరు అలా నేను చేయలేదు, నేను తాగేసి రాలేదు, నేను మనోబాధతో ఉన్నాను అయ్య గారు, నా పిల్లలు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, నా భర్త నాకు పిల్లలు లేరని నిందించాడు అని ఆ తల్లి చెప్పబడిగా కదా ఆయన ఒక్క మాట దేవుడికి ఇచ్చాడు, నీకు పుడతారు వెళ్ళు అని చెప్పాడు. ఇంత అభిషేకం గల ఏలి దగ్గర ఎవరు నేర్చుకున్నారు? సమయాలని బాలుడు నేర్చుకున్నాడండి. ఇది ఒక్కరోజు 2 రోజులు ప్రసంగం కాదు, బాలుడి కాడికి వెళ్ళబడికి మనకి 3 రోజులు పడుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నిన్న చెప్పాం, ఈరోజు చెప్పాం, మామూలు ప్రసంగం కాదు ఇది. ఏలి జీవితంలో ఎలా నేర్చుకున్నాడో సమయాలు బాలుడు అని మనం తెలుసుకోవాలంటే మరలా మనకు ఒక వారం 2వ వారం రావాలా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రేమైన దేవుని సంగమా, ఎందుకు అంత మూర్ఖులుగా ఉన్నారు? అంత దుష్టత్వం, మిక్కిలి దుర్మార్గులంట. అంటే మామూలు వాళ్ళకి అది వీడు వెళ్తుంటే, ఒరే ఏలియా అంత గొప్పగా సేవ చేస్తున్నాడు కదా, ఆ పాస్టర్ గారు చాలా బాగున్నాడు కదా, వీళ్ళు బుద్ధి ఏమైందిరా అలా తయారయ్యారు ఆయన చూస్తే విశ్వాసాలు ఒక కన్స్ట్రక్షన్లో పెడతాడే. విశ్వాసాలు ఎవరు ఆయన మా తిరుగుబాటుతారు అంటే చూడండి, పిల్లల్ని చూడరు, ఎవరిని చూస్తున్నారు అక్కడ? సేవకుడు పర్ఫెక్టా లేదని చూస్తున్నారు ఐశ్వాసులు. అందుకే ఐశ్వాసులు దీవించబడ్డారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకే ఆ సంఘము దీవించబడుతుంది. ఏ సంఘమైనా, ఇప్పుడున్న సంఘమైనా, ఏ సంఘమైనా సేవకుడు చెప్పిన మాట నువ్వు పాడించు, నువ్వు ప్రార్థించి ఇంటికి వెళ్ళి, ఖచ్చితంగా నీకు మరలా నీ శత్రువుల దగ్గర భోజనం పెట్టిస్తాడంట దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. భోజనం పెట్టిస్తాడంటండి. వాళ్ళకి లేపని నీకు భోజనం చేస్తారు. నీ శత్రువు ఎలా మారిపోతాడు తెలుసా? ఎప్పుడు మారిపోతాడు తెలుసా? ఏమన్నాడు తెలుసా? నువ్వు ప్రార్థన, నీ బలి అర్పణ ప్రార్థన చేస్తావు కదా, దేవునికి నీ బలి అర్పిస్తావు కదా, అప్పుడు నీ సహోదరుడి మీద, నీ సహోదరుడికి నీ మీద భేదం ఉంది కదా, ఇప్పుడు ఆడిని నువ్వు క్షమించమని అడుగు. ఎవరి మీద ఉంది భేదం? ప్రభువా ఆడికే కదా నా మీద భేదం ఉంది, నువ్వేటి ప్రభువా నేను ప్రార్థన చేస్తుండగా ప్రార్థన ఆపేసేసి ఆడి దగ్గరికి వెళ్ళి క్షమించని అడగమంటున్నావు అంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? అది రైట్, నువ్వు అనుకున్నది రాంగు. నేను చెప్పినట్టు చేస్తే ఆడు నీ దేవుడు ఇంత గొప్పవాడా, బా అప్పుడు వస్తుందండి శత్రువుల దగ్గర నుంచి. ఎక్కడి నుంచి? భోజనం. మామూలు కాదు, ఆడు ప్రశ్నలు కొండిస్తాడు. బ్రెస్ట్గా ఒక గెస్ట్ ఉన్నాడంటే ఎవరు? నువ్వే ఆ ఇంటికి గెస్ట్.
అండి నేను ఒకళ్ళ ఇంటికి వెళ్తాను, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఎవరు వెళ్ళేసారు కుర్చీ తింటారు, కుర్చీలో కూర్చుంటే నాకు కుర్చీ వేస్తారు. గొప్ప ధన్యత కదండి. కూర్చోబెడుతున్నారంటే మామూలు వాళ్ళు కాదు, వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. ప్రేమైన దేవుని సంగమా, ఎప్పుడైతే నువ్వు అలా చేసావో, అలా చేసేటప్పుడు వీళ్ళు దేవుడు గొప్పవాడు, ఇటు నేను కొట్టాను, నేను విమర్శించాను, వీడి మీద నాకే కదా కోపం ఉంది, మరి ఈనాటి ఎలా చేస్తున్నాడు? ప్రేమైన దేవుని సంగమా, మనం ఒక్కసారి గమనించాలి. చెప్పింది అరగంట వర్తమానమే, మీకు బుర్రకి ఎక్కిదే, మీరు ఆలకిస్తే, దేవుని స్వరం వింటే ఈరోజు దీవెన, మరలా నూతన సంవత్సరం, మరలా ఎక్కువ సంవత్సరం చెప్పుకుంటారా? మరలా ఎవరో నీ పక్కనున్న వారు నీ కోసం ఏంటండి ఆమె విధానం ఏంటండి? ఆమెను చూస్తే చాలు దేవుడు దైవత్వము చూడవచ్చు, దేవుని చూడవచ్చు. ఆమెతో ప్రార్థన చేయించుకోవాలని రావాలా? అలాగొచ్చేటప్పుడే మనం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడతాం. దేవునికి మహిమ కలిగిన గాక. ప్రేమైన వారలారా, ఈ గంట వర్తమానంలో మనం ఇంకా అరగంట కూడా అవ్వలేదు మనకి, కానీ దేవుడు ఎంత మాట్లాడేస్తున్నాడు చూడండి. దేవుడు మాటలు హృదయాన్ని తాగుతాయి, దేవుడు మాటలు నిద్రపోతున్న వాళ్ళని లేపేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియమైన దేవుని సంగమా, ఎంత అలాంటి వారిని చూడగాడదు అని అన్నాడు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు మందబుద్ధి అయింది, నువ్వు అప్పటి నుంచి నువ్వు కరెక్ట్గా నడిపితే ఇప్పుడు ఎంత బాగున్నావు. ఆయనకు ఒక్క చెడ్డ పేరు వస్తుంది వాళ్ళ వల్ల, అవమానం వస్తుంది వాళ్ళ వల్ల, విశ్వాసాలతో రాలేదు. ఏం చేస్తుందో తెలుసా? మందిరంలో పరిచర్య చేస్తున్న వారిని నాతో ఎప్సారం చేయడానికి వస్తారా అని పిలుస్తున్నారండి. వాళ్ళు ఆమలో అనుకుంటున్నారు వాళ్ళు. అందుకే ఏమంటాడు తెలుసా? దేవుడు మిక్కిలి దుర్మార్గులు, ఇటువంటి దుర్మార్గులు ఉండరు. అయితే ఈ మాట ఒక్కసారి ఎవరితో మాట్లాడతాడు తెలుసా? దేవుడు ఏలితో మాట్లాడ్డు. ఏలియా సర్వీస్ అయిపోయింది కనుక, ఏలియా పరిసరి ఆగిపోతుంది కనుక బాలుడని సమయాలతో మాట్లాడతాడండి. అక్కడికి వెళ్ళాలంటే మరలా ఒక 2 గంటలు ఉండాలి మనం. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈ మాట అప్పుడు ఏలియా సమయాలతో ఎలా మాట్లాడతాడో వచ్చి శనివారం వచ్చి ఆదివారం మనం మాట్లాడుకుందాం. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రేమైన దేవుని సంగమా, దుర్మార్గులాగా మనం ఉండకూడదు. మన మధ్యన ఒక సేవకులు వచ్చారు, ఆయన వర్తమానం చెప్తారు, ఆయన ద్వారా దేవుడు ఏం మాట్లాడతాడు అని విన్నామా? గొప్ప ధన్యులమే మనం. విన్నామా? మనం గొప్ప ఆరోగ్యం ఏంటి? వాక్యమంట మన పాదాలకి ఎలుగంట, వాక్యమంట మన ఆత్మకి ఆహారం అంట. అంటే మనం బలహీనతగా ఉండగలమా? ఉండలేం అండి. నాకు జ్వరం వచ్చినా, రోగం వచ్చినా ఇక్కడ నిలబడిపోతే ఎవరు నిలబడతారు చెప్పండి? ఎవరు నిలబడతారు? మందిరంలో పరిచర్య చేస్తూ మందిరం తప్ప మరొక లోకం లేదు ఏలికి. అటువంటి వాడికి దుర్మార్గులు పుట్టారండి. దుర్మార్గులు పుట్టారా? మంచివారు పుట్టారా? చెప్పండి. దుర్మార్గులు పుట్టారు కడుపులో పడి వచ్చేటప్పుడు. మరి అలాగే చెప్పేస్తున్నారు మీరు. దుర్మార్గులు మంచిగానే పుట్టారు, బాగానే పెరుగుతున్నారు. సంఘంలోనూ చాలా బాగా చూడండి. ఆమె ఏం చేసిందన్న, పిల్లోడితో పాటు కానుకో తెస్తుంది. ఒకటి ఏంటి? తుమ్ముడి పిండిను చలవడి తెస్తుంది. కొన్ని ఐటమ్ తెచ్చింది అక్కడ. ఎవరికి? ఈ తిని కొవ్వు ఎక్కువైపోయి ఏం చేశారంటే కొడుకులు దుర్మార్గులు అయ్యారు, దుష్టులు అయ్యారు. ఇటువంటి వారిలాగా ఉంటారనే ఇప్పుడున్న సేవకులకి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ పిల్లల జాగ్రత్త, నువ్వు బెత్తం ఆడపోయినా, నువ్వు చెప్పపోయినా నీ ఇంటికి వచ్చే కీడు మామూలు కీడు కాదు, చచ్చిపోతారు అని చెప్తాడు. ఎవరితారు? ఆనాడు సమయాలతోనూ బాలుడైన సమయాలతో చెప్తాడండి. ప్రేమైన దేవుని సంగమా, మామూలు సంఘటన కాదు ఇది. నువ్వు నేను అనుకుంటే సరిపోదు. దేవుడు మార్గాలు ఏంటో మనం తెలుసుకుంటే ఈరోజు ఈ 2వ రోజు నాడు కూడా నువ్వు కొళ్ళు తరపోతే మిక్కిలి దుర్మార్గురాలు అవుతావు. మనం మిక్కిలి దుర్మార్గులు అవుతామండి. మనం అవుతామా లేదా? నిన్న చెప్పాడు దేవుడు, ఈరోజు చెప్పాడు, అయినా సరే వినపోతే కారణం ఏంటి? మీరు గమనించండి ప్రేమైన వారలారా. దేవుడు చెప్పిన మాట తునీకరిస్తే మన ఆత్మ నశించిపోతుంది. మన పిల్లలు మన ఎదురుకున్న నరకలు ఉండడం మనం చూడగలమా? మా అమ్మ అంతా చెప్పింది కదా దేవుడి కోసం. అమ్మ ఏంటి నరకంలో ఉంది, నేను పరలోకంలో ఉన్నాను అనుకోకూడదు. నీ కొడుకు నువ్వు బతికుండగా
సిగ్గుపడి నువ్వు చనిపోయాకాడ సిగ్గుపడకూడదు నీ పిల్లలు సిగ్గుపడకూడదు. అంటే నువ్వు చనిపోయాకాడ ఈమె ఇటువంటిదే అనుకోకూడదు. మా అమ్మ ప్రార్థన నువ్వు అడగాల, నేను తన భార్యకి చెప్పాలా. మా అమ్మ ప్రార్థన నువ్వు అడగాల. చూసుకో సుమి, నువ్వు మా అమ్మని తిట్టవు, ఆ దేవుడిని నమ్ముకుంది కనుక ప్రతి మాటకు లోపడుతుంది. మా అమ్మ కోరికలు ఏమనుకుంటున్నావా? చాలా తిట్టాలని ఉంటుంది, కొట్టాలని ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఎవరికి ఉండవని? పాస్టర్ గారికి ఉండవనుకుంటున్నారా? కానీ పాస్టర్ గారు మందిరంలో ఎటువైపు చూస్తాడు? బల్లిపేట వైపు చూస్తాడు. తండ్రి అని ఎవరి కోసం చూస్తాడు? తండ్రి విశ్వాసులు రావాలా, విశ్వాసులు రావాలి. మనోబాధ ఒకటి ఉంటుంది. నాకు ఉందండి బాధ, ఆమెకున్న బాధ ఏంటి? ఆమె గర్భం బాధ, నాకు గర్భం బాధే. దేవుని పిల్లలు నశించిపోకూడదని, దేవుని పిల్లలు ఉగ్రతకి గురవకూడదని. మన ఉగ్రత గురవకుండా ఉంటే ఆయన రక్తం వలన అప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడినాం. దేవుని సూత్రం కలిగిన గాక. ఆయన రక్తం, ఈ మాటలు ఇన్ని పాడిస్తే ఆయన రక్తం వలన, యేసుక్రీస్తు రక్తం వలన ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం. దేవునికి సూత్రం కలిగిన గాక. మామూలుగా అండి నీతిమంతులు అంటే మామూలుగా అయిపోద్ది అనుకుంటున్నారా? మామూలు సంఘటన కాదు. ప్రేమైన దేవుని సంగమా, దేవుని ఉగ్రతని తప్పించుకున్న వారిగా ఉంటాము. మన పిల్లలు దేవుడు ఉగ్రతని తప్పించుకుంటాము. దేవుడు కీడు మన మీదకి రాదు. ఉగ్రతకి వస్తుంది అనుకుంటామండి, వస్తుంది. ఇప్పుడు ఉగ్రత వస్తుంది. ఇప్పుడు ఉగ్రత వస్తే ఏం చేస్తాడు తెలుసు దేవుడు? ఆయన దూతలను పంపించి ఆయన ప్రసన్నత వస్త్రాలు నీకు ఇచ్చి దూతలతో మరలా నీ సొక్కాయి తరము సొక్క తొడుక్కొని మరలా నువ్వు ఎక్కడికి వెళ్తావు? అలకెత్తున్నారమ్మా, ఎక్కడికి వెళ్తావు? పరలోకం వెళ్తావు. ఏంటి మనకు పుట్టే బిడ్డకి బాగాలేకపోతే ఎంత దుఃఖం వస్తుందని చెప్పండి. ఏడుతామా చనిపోతే ఏడుతామా పోతే బాధే కదా. మరి బతుకుండగా నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? ప్రేమైన దేవుని సంఘం, అందుకే మన పిల్లల కోసం చెప్తున్నాడు దేవుడు. పిల్లలు జాగ్రత్త, సేవకుల పిల్లలు, విశ్వాసుల పిల్లలు జాగ్రత్త. మీ పిల్లలకి మీరు బెత్తం ఆడాలి. బెత్తం ఆడపోతే ఇగో ఎలాగ తయారవుతారు చెప్తాడు చూడండి దేవుడు. ఏలి కుమారులు యెహోవాను ఎరగిన వారే. యెహోవా దేవుడు అంటే తెలియని వారంట. ఏంటండి ఇంత అన్యాయం? ఏంటండి ఇంత దౌర్భాస్థితిలో ఉంటారు వాళ్ళు? అంత దారుణమైన సంఘటనలో ఉన్నారు చూడండి. అండి మీరు బెత్తం పెట్టుకోకపోతే, మీరు బెత్తం వాడిపోతే ఏమవుతుందంట? మీరు బాగా గమనించండి. 13 సామెతలు 13:24 వచ్చినలో చూడండి. 13:24 వచ్చినలో సామెతలు. బెత్తము వాడని వాడు ఎవరికంటే అండి విరోధ కాదా? బెత్తం వాడిన వాడు తన కుమారుడి కంటే విరోధంట. అంటే ఏంటి? శత్రువు తాను పెరిగిపోతుంది లేదా? బెత్తం వాడనని వాడు తన కుమారుడికి విరోధి కనుక ఈయన అప్పుడు ఏలి వాడలేదా? వాడలేదు అక్కడ. వాడలేదు కనుక ఇప్పుడు ఎలాగయ్యారు తెలుసా పిల్లలు? దేవుడు చెప్తున్నాడండి పరిశుద్ధ గ్రంథంలో, లేఖనంలోను. ఏలి కుమారుడు దేవుడు అంటే ఎరగని వారు, మిక్కిలి దుర్మార్గులు, మిక్కిలి దుష్టులు, దుష్టత్వంతో బతుకుతున్నారు. పాస్టర్ గారులకి అందరికీ దేవుడు చెప్తున్నాడు ఏమని? సంఘ విశ్వాసాలకి అందరికీ దేవుడు చెప్తున్నాడు, మీ పిల్లలకి బెత్తం వాడండి, జాగ్రత్త కంసం. అంతేగాని బెత్తం వాడండి, కొట్టండి, కానీ వాళ్ళు చచ్చిపోవాలని కోరవద్దు. వాళ్ళ మనుషులు ఇరిగిపోతాయి. కొన్ని సంఘటనలు మనం కూడా అలా చేస్తుంటాం. చచ్చిపోరా అంటాం. మంచిది కాదు. కొన్ని సంఘటనలో మనం అలా ఓడకూడదు. అప్పలేని స్థితిలో ఓడుతుంటాం, బాధతో, దుఃఖంతో. ఎందుకంటే పిల్లలు మన మాట వినరు. అంత ఎందుకండి, కన్నా తల్లి చెప్తుండగా మాట వినరు, కానీ పక్క మనిషి చెప్తుండగా మాట అంటాడు. అరే నువ్వు నాకు పుట్టేవా, దానికి పుట్టావంటది ఈమె. పోనీ ఎవరిదో మాట వింటున్నాడు కదా, నా మాట కాడు, అలా మెల్లిగా వినరా అనరు. ప్రేమైన దేవుని సంగమా, అది మంచి పని అయితే పర్వాలేదు, ఆ తెల్ల ఆనందిస్తుంది. అది చెడ్డ పని, కైనా ప్యాకెట్లకి, సర్వ చుట్లకి, సిగరెట్లకి పంపుతారు చూసావా, ఇది చాలా చెడ్డ పని అండి. డబ్బులు ఇచ్చి మరలా పంపుతారండి. డబ్బులు ఇచ్చి ఏం చేస్తారు తెలిసి పిల్లలకి? డబ్బులు ఇచ్చి సిగరెట్ తీరా నాయన, నా గుండు పోవాలంటే సిగరెట్ తాగాలా
నా ఊపిరి పోవాలంటే ఆ సిగరెట్ తాగాలా, నేను నాశనం అయిపోవాలంటే ఆ సిగరెట్ తాగాలా, నేను సిగరెట్ తాగుతూ నా పిల్లలకి ఆ పొగల్లి వాళ్ళ గుండెలు కూడా పోతాయి అని చెప్తాడు. అంతేనండి, ఇంకేం చెప్తాడు? ప్రేమైన దేవుని సంగమా, ఏం చెప్తున్నాడు చూడండి. ఒక పిల్లోడికి, ఒరే నాయనా నీకు 5 రూపాయలు కమిషన్ నంచం ఇచ్చి ఏం చేస్తున్నాడు? నాకు రోగం రా, నేను చచ్చిపోతాను, సిగరెట్ తాగుతుండగా నా గుండు కుళ్ళిపోద్ది అని సంగతి ఎవరికి తెలుసు? కాల్చివాడికి తెలుసండి, తెలీదా? భార్య చేసుకున్న వాడికి భార్యని ఎలా ప్రేమించాలో తెలియదండి. శరీరం, అందుకే అంటున్నాడు దేవుడు, నీవు నీ శరీరాన్ని ఎంత ప్రేమిస్తావో నువ్వు ఎంత ప్రేమించుకుంటావు, నీ భార్యని అంత ప్రేమించమన్నాడు. అలా ప్రేమించిన ఇంట్లో ఏ భేదం ఉండదు. అలాగే భార్య గారు చెప్పాడు, నీ శరీరాన్ని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో నీ భర్తను కూడా అంత ప్రేమిస్తే ఏ భేదం ఉండదు, ఏ నష్టం రాదంటాడు దేవుడు. దేవుని సుస్త్రం కలిగిన గాక. ప్రేమైన దేవుని సంగమా, ఒక్కసారి గమనించండి. సేవకులకి సమయం అయింది కనుక మీరు బాగా గమనించండి. ఇలాగుంటే విశ్వాసుల పిల్లలు ఇలాగుంటే చాలా ప్రమాదానికి గురవుతారండి. ప్రేమైన వాళ్ళు ఒక్కసారి గమనించండి. దేవుడు మన ఇసువలో ఏ మాట అయితే చెప్తున్నాడో మరలా మనకు 2 రోజులు 3 రోజులు వెళ్ళా ఈ వాక్యం ఈ ప్రసంగం అవ్వదండి. ఎందుకంటే అవ్వదు, మామూలు సంఘటన కాదండి వాళ్ళు చేసేది. ఒకరోజు ప్రసంగం కాదు ఇది, మీకు 2 రోజుల్లో ముగిచ్చేస్తున్నానంటే చాలా గొప్పదానం. మామూలుగా చేశారనుకుంటున్నావా? ఏలి పిల్లలు పరువు తీసేరండి, బయట వేసారండి, బయట వేసారండి. పైగా పరిచర్య చేస్తున్న వారిని ఏలియని చూసి పరిచర్య చేస్తున్నారు, దేవుడిని చూసి పరిచర్య చేయండి అంతే. పాస్టర్ గారి పిల్లల వల్ల సంఘాలు చెదిరిపోయిన వాళ్ళు ఉన్నారు, లేవండి? ఉన్నారు. సేవకురాలు వాళ్ళ సంఘం చెదిరిపోయిన ఉన్నారు. పాస్టర్ గారి తల్లిదండ్రుల వాళ్ళని సంఘాలు చెదిరిపోయిన వారు ఉన్నారు. కానీ మన సంఘాలు అలా ఉండకూడదు. మన సంఘాలు అంటే నా ఒక్కటి సంఘం కాదు, ఏ సంఘం అయినా అలా ఉండకూడదు. వాళ్ళ తల్లిదండ్రులు అలా ఉండకూడదు, వాళ్ళ భార్య